అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రం అంతా షాక్. కోర్టు సంచలన తీర్పు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలా అయితేనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గత ప్రభుత్వం హయాంలో ఇంద్రకీలాద్రిలో 33,686 చీరల మాయం అయినట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసింది. ప్రభుత్వం మారిన అధికారులు తీరు మారలేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చీరల స్కామ్పై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అమ్మవారికి భక్తులు ఇచ్చిన చీరల అమ్మకాల్లో అవకతవకలు జరిగినట్లు ఇప్పటికే నిర్ధారించారు. 2018-19 మధ్య జరిగిన అమ్మకాల్లో కోట్లల్లో అవినీతి జరిగిందని, 1.68 కోట్ల మేర నగదు స్కామ్ జరిగినట్టు కూడా గుర్తించారు. ఇది ఫ్రెండ్స్. మరి గత జూనియర్ అసిస్టెంట్ ఈవోకు షోకాజ్ నోటీసులు. మరి ఏం నోటీసులు ఇచ్చారు చూద్దాం. అయితే చీరల అమ్మకాల బాధ్యతలు ఈవో జూనియర్ అసిస్టెంట్ నిర్వహించారు. ఈ మేరకు గత జూనియర్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం అప్పటి ఈవో భ్రమరాంబకు పోలీసు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీంతో షోకాజ్ నోటీసులపై సుబ్రహ్మణ్యం హైకోర్టును ఆశ్రయించారు. సుబ్రహ్మణ్యం పిటిషన్పై విచారణ చేపట్టినట్టు ధర్మాసనం జిల్లా ఎండోన్మెంట్ అధికారితో ఎంక్వైరీ వేయాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు, పూర్తి ఎంక్వైరీ జరిగే వరకు పెనాల్టీ కానీ చర్యలు కానీ తీసుకోవద్దని కూడా తీర్పు వెల్లడించింది. మరి పలుమార్లు సస్పెండ్ కూడా చేసిన అతను ఆమె అలానే చేసినా చూద్దాం. కాగా చీరల స్కామ్ అభియోగంపై సుబ్రహ్మణ్యాన్ని గతంలో దేవాదాయ శాఖ పలుమార్లు విధుల నుంచి సస్పెన్షన్ వేటు వేసినా వైసీపీ నేతల తోడ్పాటుతో మళ్లీ విధుల్లో చేరారు. ఇక స్కామ్పై ప్రత్యేక కమిటీతో విచారణ కొనసాగుతుంది. ఈరోజు ఇంద్రకీలాద్రిపై ఈ కమిటీ విచారణ జరపనున్న ఈ నేపథ్యంలో హైకోర్టు నుంచి కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో సుబ్రహ్మణ్యంకు స్వల్ప ఊరట లభించినట్లయింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.